మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఉగాది ప్రత్యేకత గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సత్యనారాయణ మూర్తి గారు. నమస్కారం గురువుగారు. అనుజ్ఞ నమస్కారం అమ్మా. గురుగారు, ముఖ్యంగా ఈ ఉగాది రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏంటో మా ప్రేక్షకుల కోసం తెలియజేస్తారా? ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనటువంటి రోజు. అంటే మన జీవితాలు నవ్య తేజంతో, నవ్య ఉత్సాహంతో, నూతనోత్సాహంతో మళ్ళీ మనం చేసుకునే రోజు. మనకు కావలసిన విధంగా మనం నిర్మాణాత్మకంగా మనం చేసుకోవాలి. కాబట్టి ఈ రోజున మనం ఏం చేయాలి అని అంటే సూర్యుడి కంటే ముందు పోటీ పెట్టుకోవాలి. మనం స్పర్ధయేవ వర్ధతే విద్య, సూర్యుడి కంటే కూడా నేను ముందు లేవాలి అని పోటీ పెట్టుకొని బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. బ్రాహ్మీ ముహూర్తం అంటే ప్రేక్షకులు జడుచుకుంటారు తెల్లవారుజాము 3 గంటలకు లేవమని. కాబట్టి సూర్యుడు రాకముందు కనీసం తెల్లవారుజామున ఒక 5 గంటల కన్నా లేచి వాళ్ళ కార్యక్రమాలు తొందరగా అవ్వవని, ఫ్రెష్గా ఉంటుంది మైండ్, వాతావరణం ఫ్రెష్గా ఉంటుందన్న ఉద్దేశంతో చెప్తారన్నమాట. కాబట్టి ఆ రోజు తలంటు స్నానం చేసుకోవాలా. ఇన్ని నల్ల నువ్వుల్ని కానీ తెల్ల నువ్వుల్ని కానీ తమలపాకు మీద పెట్టుకొని రేగిపళ్ళు దొరుకుతాయి. అవి దొరకకపోతే కనుక ఆ పండుని మానేసి నల్ల నువ్వుల్ని తెల్ల నువ్వుల్ని తలపైన తమలపాకుతో పెట్టి స్నానం చేయాలి. అది ఫస్ట్ పాయింట్. తలంటు స్నానం చేసేసిన తర్వాత ఉగాది పచ్చడి మనం శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించాలి. కొత్త బట్టలు కట్టుకునే స్తోమత ఉన్న వాళ్ళు కొత్త బట్టలు, లేనటువంటి వాళ్ళు ఉతికిన బట్టలు, శుభ్ర వస్త్రాలను ధరించాలి. ధరించి ఆ రోజున దైవారాధన చేయాలి. కంపల్సరీ దైవారాధన. ఆ రోజున వాళ్ళ పేరెంట్స్ అంటే రెస్పెక్టింగ్ ద పేరెంట్సే దైవారాధన. అంటే వాళ్ళ తల్లిదండ్రులకి మాతృదేవో భవ పితృదేవో భవ అని మనసులో అనుకొని వాళ్ళకి పాద నమస్కారాలు చేస్తే మంచిది. వాళ్ళకి చంద్రబలం, తర్వాత తల్లిని పూజ చేస్తే చంద్రబలం పెరుగుతుంది, తండ్రిని పూజ చేస్తే రవిబలం పెరుగుతుంది. జాతకంలో లక్షల రూపాయలు జ్యోతిష్కులకి ఈ యొక్క మంత్రగాళ్ళకి ఇచ్చే కంటే తల్లికి కేవలం దండం పెడితే చంద్రబలం ఆటోమేటిక్ పెరుగుతుందన్నమాట. ఆ విధంగా మనము దైవారాధన మన కోసం మనం చేసుకోవాలి. చేసిన తర్వాత ఆ రోజున ఉపవాసం ఉంటే వీలుంటే ఉపవాసం ఉండాలి. ఆ రోజున ధర్మపరమైనటువంటి దాన ధర్మాలు, ఇలాంటి కార్యక్రమాలు మనకి యథాశక్తి మనకున్న కెపాసిటీని బట్టి మనం చేయాలి. ముఖ్యంగా ఆ ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది. ఈ రోజున ఉగాది రోజున అలంకారాలు, మామిడాకులతో అలంకారాలు, తోరణాలు కట్టుకోవాలి. వేప పువ్వుతోనూ మామిడి కాయలతోనూ వీటితో అప్పుడు దొరికేటటువంటి ఫ్రూట్స్తో, యాపిల్స్ కూడా వేసుకుంటాం. అన్ని ఫ్రూట్స్తో మనము శనగపప్పు, వేపిన శనగపప్పు, చెరుకు రసము, చింతపండు రసము వీటితో మనం ఉగాది పచ్చడి తయారు చేసుకొని, మరి లిక్విడ్ ఎక్కువగా ఉండేటటువంటి విధంలో కొంతమంది చేస్తారు. కొంతమంది ఇప్పుడు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట పచ్చడి. అది తినాలి. ఫస్ట్ కాఫీలు, బెడ్ కాఫీలు, ఈ టీలు ఇవన్నీ బంద్ ఆ రోజు. ఆ తర్వాత ముఖం కడుక్కోకుండా అసలు చాలామంది బెడ్ కాఫీలు అవి తాగుతున్నారు కదా. ఈ రోజున మాత్రం కంపల్సరీ ముఖం కడుక్కోవాలి. మరి ఈ రకంగా ఆ రోజున వీలున్నంత వరకు దైవారాధన చేస్తూ దైవ అన్ని ఆరాధించుకుంటూ మనసులో తలుచుకుంటూ మన పనులు మనం చేసుకోవాలి. ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోవాలి, గృహిణులు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటే దేవుడు సంతోషిస్తాడు. ధర్మం పూజ అంటే మన యూత్, ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి ఏంటంటే పూజ చేయడం అని, ఇంట్లో పూజ చేయని కంపల్సరీ తల్లిదండ్రులు చెప్తారు, పెద్దవాళ్ళు చెప్తారు. అది చాదస్తంగా వాళ్ళకి అనిపిస్తుంది. ఈ పూజ అంటే పసుపు కుంకుమ వేసేయడము, అగరబత్తులు వెలిగించేయడము, దీపం ఒత్తులు వెలిగించేయడము, ఇది యాంత్రికంగా వాళ్ళకి అనిపిస్తుంది. కానీ వాళ్ళకు మనం చెప్పాలి, ఇది సాంప్రదాయాన్ని, ఆచారాన్ని, వ్యవహారాన్ని మనం కంటిన్యూ చేసుకున్నాం. ఆ లెగసీని మనం తీసుకొస్తున్నాం. మన తాతలు దగ్గర నుంచి మనకి తండ్రి తీసుకొస్తాడు, తండ్రి నుంచి బిడ్డలు ఎలాగైతే తీసుకొస్తున్నారో యూ హ్యావ్ టు ఫాలో. ఇట్ ఈస్ అన్ ఎన్ఫోర్స్మెంట్, ఇట్ ఈస్ అన్ ఆర్డర్ అన్నట్టు విధానంతో పిల్లలకి మనం చెప్పినప్పుడు మీ గ్రహాలే బలపడతాయి దైవారాధన చేయడం వల్ల. ఆ విధంగా వాళ్ళకి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ స్టూడెంట్స్ కూడా వాళ్ళు వింటారమ్మా. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలమ్మా.